ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సీఎం ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రెండు పార్టీల మధ్య గొడవలు జరిగితే దానికి కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఖమ్మం సభలో సీఎం బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చేయాలని కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు. తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట నిబద్ధత రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని విజ్ఞతను మర్చిపోయి తాను ముఖ్యమంత్రి కాదు, ఒక ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా, ప్రజాస్వామిక చట్టాలను లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా, మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని దంచే చేరువేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచనీయం, అత్యంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ ఉద్యమకారులు అమరులు రావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా, బట్టగట్టాలా, వాళ్ళ పార్టీ ఉండాలా, వాళ్ళ పార్టీ దిమ్మలుండాలా, బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు, లోతులో బొంద పెట్టాలా. ఇది మనుషులు మాట్లాడే భాషేనా? రాక్షసులు మాట్లాడే భాష? రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసిన వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.